హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి. ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవగానే ఇక కావ్య అయితే చాలా ఆనందపడుతూ అత్తయ్య గారు ఆఫీస్కి వెళ్ళమన్నారు. ఇక హ్యాపీగా ఆఫీస్కి వెళ్ళొచ్చు. ఇంకా ఈయన అసలు ఏం చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఇవన్నీ కూడా నాకు అన్నీ కూడా అర్థమైపోతాయి అని చెప్పి కావ్య చాలా సంతోషంతో వంటగదిలోకి వస్తుంది. ఇక వంటగదినంతా సర్దుకుంటూ ఇక రేపు పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా నేను ఇంకొంచెం ముందు లేచి ఇంట్లో అందరికీ ఏం కావాలో అన్నీ కూడా టిఫిన్స్ అన్నీ చేసేసి నేను ఇక క్యారెట్ తీసుకొని వెళ్ళిపోవాలి. అలా అని చెప్పి ఆఫీస్కి వెళ్తున్నానని చెప్పి ఇంటి పనులని వెనక పెట్టకూడదు. తాతయ్య గారు కూడా టయానికి ఆరోగ్యం ఎలా ఉందనేది కూడా చూసుకుంటూ ఉండాలి అని చెప్పి ఇంట్లో వాళ్ళందరి గురించి ఆలోచన చేస్తూ ఇక వంటగదిని సర్దుతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి రుద్రాని అలాగే దానలక్ష్మి ఇద్దరు కూడా వస్తారు. రుద్రాని సైగ చేస్తుంది దానలక్ష్మికి. అడుగు అని చెప్పి సైగ చేస్తే ఇక వెంటనే వస్తుంది కావ్య దగ్గరికి. ఏంటి వంటగదిలో వచ్చి సర్దుతున్నావేంటి? ఇక రేపు పొద్దున్నుంచి ఈ వంటగది పనులన్నీ తప్పించుకోవడానికే కదా వెళ్తున్నావు, ఇంకా మళ్ళా కావాలని ఎందుకు ఇక్కడున్నావు అని చెప్పి అనగానే, అదేంటి అత్తయ్య అలా మాట్లాడతారు, వంటగది పనులను తప్పించుకోవడానికి కాదు కదా నేను వెళ్ళేది, ఆయనకి సాయం చేయడానికి వెళ్తున్నాను అని చెప్పి అనగానే, అబ్బో చాలా పెద్ద చదువులు చదివావు కదా, అందుకని రాజుకి నీ సాయం అవసరమా ఏంటి? అయినా నువ్వేదో చేయబోతున్నావు, మీ ఫ్యామిలీకి ఎప్పుడు కూడా ఏదో ఒకటి చెయ్యిందే పొద్దు పడవదు, ఇంకా ఇంట్లో ఉన్న విషయాలన్నీ కూడా మీ పుట్టింటికి చేరవేస్తూ ఉంటావు. అలాగే ఇప్పుడు ఆఫీస్లో చేరి ఆఫీస్లో రాజు పక్కన చేరి ఏదో రకంగా డబ్బుని వెనకేసుకొని ఉండడానికి కదా ఈ ప్లాను అని చెప్పి రుద్రాని అని అంటుంది దానలక్ష్మి. ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య గారు, నన్ను ఎప్పటి నుంచో మీరు చూస్తున్నారు, నేను ఇంట్లో విషయాలన్నీ పుట్టింటికి ఎప్పుడు చేరేశాను, ఆఫీస్లో ఉన్న డబ్బులన్నీ తీసుకొని మా పుట్టింటికి ఎప్పుడు ఇచ్చాను అని చెప్పి కావ్య అంటుంది. కావ్య మాటలకి దానలక్ష్మి, ఏంటి నోట్లో వేలు పెడితేనే కొరకలేనంత అమాయకంగా మొహం పెడితే నువ్వు అన్ని నిజాలు చెప్పేస్తున్నట్టు లెక్క ఏంటి? నువ్వు ఆఫీస్కి ఇప్పుడు ఉన్న పలంగా ఎందుకు వెళ్తున్నట్టు చెప్పు, మరి దానికి సమాధానం చెప్పు. నువ్వు ఒకప్పుడు ఆఫీస్కి వెళ్ళను, ఇంట్లోనే అందరి పనులు చేసుకుంటూ ఇక ఎవరికి కావాల్సినవి వాళ్ళకి చూస్తూ ఉంటానని చెప్పిన దానివి నువ్వే, ఇప్పుడు హఠాత్తుగా ఆఫీస్కి వెళ్తానని అడుగుతున్నావు అంటే అర్థం ఏంటి? నా కొడుకుని ఆఫీస్కి ఇక పంపించాలి అని చెప్పి మేము అనుకున్నప్పుడే కరెక్ట్గా నువ్వు ఈ నిర్ణయం తీసుకోవడానికి అర్థం ఏంటి అంటే, నువ్వు అలాగే మీ ఇద్దరునే ఈ ఇంటికి రాజరికం వేలాలి, నా కొడుకు నా కోడలు మాత్రం ఎప్పుడు కూడా ఒక మూలన పడి ఉండాలి, అంతే కదా అర్థం అని చెప్పి ఇక గట్టిగా నిలదీస్తూ ఉంటుంది. అదే టైంలో అపర్ణ కూడా అక్కడికి వస్తుంది. ఏంటబ్బా ఏంటి దానలక్ష్మి ఎవరి మీద అరుస్తుంది అని చెప్పి చూస్తుంది. చూసేసరికి కావ్య సైలెంట్గా అట్లానే చూస్తూ ఉంటే ఇక వెంటనే అపర్ణ వస్తుంది. దానలక్ష్మి అని చెప్పి గట్టిగా అరుస్తుంది. ఏం మాట్లాడుతున్నావు? అయినా కావ్య గురించి నువ్వు అనవలసిన అవసరం ఏంటి? కావ్య నా కోడలు, ఏదన్నా అన్నా గిన్నా నేను అనాలి, నువ్వెందుకు నిలదీస్తున్నావు అనగానే, ఏంటక్క అలా మాట్లాడుతున్నావేంటి? నా కోడలు నీ కోడలని భేదం ఎప్పటి నుంచి? నేను నార్మల్గానే మాట్లాడుతున్నాను. కావ్య ఉన్న బలంగా ఆఫీస్కి వెళ్ళడం ఏంటి? ఇంట్లో ఎన్ని పనులున్నాయి, ఆ పనులన్నీ కూడా ఎవరు చేస్తారు అనగానే, అది అత్తయ్య గారు, నేను ఇంట్లో పొద్దున్నే రోజు లేచే కంటే ఒక గంట ముందే లేస్తాను, లేచి అన్ని పనులు చక్కబెట్టుకొని ఆఫీస్కి వెళ్తాను అత్తయ్య గారు అని కావ్య చెప్తూ ఉంటే ఇక అక్కడే ఉన్న అపర్ణకి చాలా కోపం వస్తుంది. దానలక్ష్మి అసలు ఏం మాట్లాడుతున్నావు? నా కోడలు ఈ పనులన్నీ చేసుకుంటూ ఉండాలా? మరి నీకు కోడలు వచ్చిందిగా, నీ కోడలు చేసి పెట్టదా? ఇంతకాలం కావ్య చేస్తూనే ఉంది కదా, ఇక నుంచి కావ్య ఆఫీస్కి వెళ్తుంది, ఇంట్లో పనులు అనామిక చేస్తుంది. నువ్వు నేను ఇద్దరం పనులు చేసుకోలేదా ఒకప్పుడు? ఇప్పుడు మన కోడళ్ళు వచ్చారు, మన కోడళ్ళు కూడా చెయ్యాలి, కావ్యతో సమానంగా చేయకపోయినా కావ్య చేసిన పనిలో పావంతైనా నీ కోడలు చేయదా ఏంటి? అంత కోటీశ్వరరాలైన కుటుంబం నుండి వచ్చిందా అనగానే, అవునక్క, నా కోడలు కోటీశ్వరరాల కూతురే, తను పట్టు పరుపుల మీద పడుకొని ఇక తనకి పని అలవాటే లేదు. ఈ కోడలికి నా కోడలు అనామికకి ఇంకా ఏమన్నా సంబంధం ఉందా? వీళ్ళు మట్టి బిసుక్కొని బొమ్మలకి రంగులు వేసుకొని బొమ్మలు అమ్ముకునేవాళ్ళు,
నా కోడలు ఎంతో పెద్ద కోటీశ్వరరాలు, అలాంటి అనామికకి కావ్యకి పొంతన పెడతావేంటి అనగానే ఇంకా కోపం వస్తుంది ఇక అపర్ణకి. అపర్ణ ఇక వెంటనే దానిలక్ష్మి, అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఎవరిని కించపరుస్తున్నావో తెలుసా? నా రాజ్ కొడుకుకి భార్య అయిన కావ్యతో మాట్లాడుతున్నావు, కావ్యని కించపరుస్తున్నావు. ఈ ఇంటికి పెద్ద కోడలైన కావ్యని అలా మాట్లాడడం నాకు నచ్చట్లేదు అని చెప్పి అంటూ ఉంటే, నువ్వు ఎన్నన్నాను అక్క, కావ్య నిజంగా పేదింటిది కాదా? ఈ ఇంటికి ఇక అనామికలాగా సాంప్రదాయబద్ధంగా వచ్చిందా? నా కోడలు ప్రేమించిన ఇంట్లో వాళ్ళందరినీ ఒప్పించి ఒక సాంప్రదాయబద్ధంగా వచ్చింది. అయినా నా కోడలికి అలాగే కావ్యకి అసలు పక్కన పెడితే అసలు ఎవరు కోటీశ్వరరాలు ఎవరు ఇక పని మనిషో తెలుస్తుంది అని చెప్పి గట్టిగా నోరు జారి మాట్లాడుతుంది దానిలక్ష్మి అలా మాట్లాడుతూ ఉంటే రాజ్కి చాలా కోపం వస్తుంది. ఇక పైనుంచి కిందకి దిగుతాడు. ఇక వెంటనే చాలు ఆపు పిన్ని, ఏం మాట్లాడుతున్నావు? నీ కోడల గురించి ఇంకా కావ్య గురించి ఎందుకు అలా మాట్లాడుతున్నావు? కావ్య ఏ విషయంలో తక్కువైంది? ఇంట్లో ఎవరికి కూడా ఏం కావాలో అవి చేయడం తప్ప, లేదంటే ఆఫీస్కి వచ్చి నాకు వర్క్ సహాయం చేయడం అనడం తప్ప, అంత మాత్రానికే కావ్య గురించి ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని చెప్పి అనగానే ఇక వెంటనే అపర్ణ, ఒరే రాజ్, నువ్వెందుకురా మాట్లాడుతున్నావు? నేనున్నాను కదా. కావ్యని తక్కువ చేసి మాట్లాడితే నేను ఒప్పుకోను. ఇప్పుడు ఎందుకు మాట్లాడుతుందో నాకు రీజన్ చెప్పి తీరాలి. నా కోడల గురించి అంత తప్పుగా నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? నీ కోడల్ని మెచ్చుకోవాలంటే నువ్వు ఎంత ఎత్తునైనా పెంచు, నేను ఊరుకుంటాను. అంతేగాని నీ కోడల పక్కన నా కోడల్ని పక్కన పెట్టి ఒకరు కోటీశ్వరరాలు ఒకరు పేద కుటుంబం నుండి వచ్చారని నువ్వు ఎలా చెప్తావు అని చెప్పి గట్టిగా నిలదీస్తుంది. ఇక ఇంతలో ఇందిరాదేవి, సీతారామయ్య, ఇక సుభాష్, ప్రకాశం అందరూ చేరిపోతారు. ఇంతలో ఇక రాజ్ అయితే ఇక కంట్రోల్ చేసుకొని మనసులో ఉన్న కోపాన్ని ఎంతైనా పిన్నితో ఇలా మాట్లాడకూడదు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక వెంటనే ఇక అనామిక వస్తుంది. అనామిక వచ్చి, అదేంటి పెద్దత్తయ్య గారు, ఇక నిజం చెప్పాలంటే కావ్యకి నాకు అసలు వంతే లేదు. ఎందుకంటే కావ్య ఎప్పటికీ ఇక ఈ అత్తింటి సొమ్ముని పుట్టింటికి దారాదత్తం చేస్తూ ఉంది. నాకు అవసరమే లేదు. అసలు నేను కోట్ల మీదే పుట్టాను. అలాంటప్పుడు నాకు ఈ ఇంట్లోంచి ఉన్న సొమ్ముని తీసుకుని వెళ్ళి మా అమ్మ వాళ్ళకి పెట్టాలన్న ఆలోచనే రాదు. ఇక కావ్యకి నాకు అంత తేడా ఉంది అని చెప్పి అనామిక అంటుంది. ఇక వెంటనే కుటుంబ సభ్యులందరూ ఆశ్చర్యపోతారు. ఇంకా అక్కడే ఉన్న సుభాష్ గారు, ఏమ్మా అనామిక, ఏం మాట్లాడుతున్నావు? ఇంట్లో ఉన్న సొమ్ము తీసుకెళ్ళి కావ్య అత్తవారింటికి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి ఇవ్వడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పనగానే, అయ్యో మామయ్య గారు, మీకు తెలియదు కదా, మొన్న వీళ్ళ మూడో చెల్లి అప్పుకి యాక్సిడెంట్ అయింది కదా. యాక్సిడెంట్ అయితే హాస్పిటల్ బిల్లు కనీసం కట్టలేని స్థితిలో ఉన్నారు. ఆ బిల్లుని కూడా రాజ్బాబు గారే కట్టారు. ఏంటి రాజ్బాబు గారు, మీరు కట్టలేదా చెప్పండి అని చెప్పి అడుగుతుంది. ఇక రాజ్ అయితే సైలెంట్ అయిపోతాడు. ఏంటి ఈ విషయం నాకలా తెలిసిందానా? ఆ రోజు మేనేజర్తో మీరు మాట్లాడడం నేను విన్నాను బావగారు. ఇక ఆఫీస్లోకి ఈ మహాతల్లి ఎందుకు వెళ్తుందో కూడా నేను చెప్తాను. ఎందుకంటే తనకి ఇంట్లో ఉంటే రూపాయి దక్కట్లేదు. ఇంకా ఇంతలో అప్పుకి యాక్సిడెంట్ అయింది. తను కష్టపడదు. ఇంట్లో వాళ్ళ నాన్నగారి పరిస్థితి అంతంత మాత్రం. ఏదో రకంగా తను ఆఫీస్కి వెళ్తేనే కదా 4 రూపాయలు వస్తాయి. ఆ డబ్బులు హ్యాపీగా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి పంపించుకోవచ్చని ఈవిడ గారి ప్లాను. ఇక ఈవిడ కష్టాజితం ఎంతైనా ఇచ్చుకొని కానీ ఉమ్మడి సొమ్ములో ఇక డబ్బులు ఇస్తే నేనైనా ఎందుకు ఊరుకుంటాను? కళ్యాణ్ అయినా నేనైనా ఈ ఇంటికి కూడా మీలాగే మేము కూడా ఇక కొడుకు కోడళ్ళం, మేమెందుకు ఒప్పుకోవాలి అని చెప్పి ఇక గట్టిగా గొడవ చేస్తూ ఉంటుంది అనామిక. ఇక వెంటనే అక్కడే ఉన్న ఇందిరాదేవి అయితే, అమ్మ అనామిక, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అప్పుకి యాక్సిడెంట్ అయ్యింది. ఇక వాళ్ళు కట్టుకోలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. దానికి సహాయంగా ఒకవేళ కావ్య ఇచ్చిందేమో, దానికి మనం అనడానికి లేదు అనగానే, లేదమ్మమ్మ గారు, అనడానికి ఉంది. ఈరోజు ఈ 1,50,000తో సరిపోయిద్దా? రేపటి రోజున ఇంకా కాస్త డబ్బు కావాలంటారు. రేపటి రోజు అప్పుకి పెళ్లి కుదిరింది, పెళ్లికి సంబంధించిన కట్నం డబ్బులు కావాలంటారు. ఇక పైన ఏదో ఒకటి సాకు పెట్టుకుంటూ ఇంట్లో డబ్బుని అప్పనంగా అడుగుతూ ఉంటే ఇలా దానాలు చేసుకుంటూ పోతామా చెప్పండి? కూర్చుని ఉంటే కొండలైనా కరిగిపోతాయని సామెతే ఉంది. అలాగే ఇదిగో ఈ కావ్య తల్లి గారు ఈ ఇంట్లో ఉంటే మన ఈ దుగ్గిరాల వారి ఇంట్లో ఉన్న సొమ్ము సుఖం అంతా కూడా కరిగిపోవచ్చు. ఎందుకంటే అక్కడ ఉన్నది ఎవరు మీ అందరికీ తెలుసు కదా, కావ్య వాళ్ళ అమ్మగారంటే ఎలాంటి వాళ్ళో అని చెప్పి ఇక అందరి ముందు చాలా ఘోరంగా మాట్లాడుతుంది కావ్య వాళ్ళ ఇంటి గురించి.
కావ్య చాలా బాధపడుతుంది. కళ్ళ వెంట నీళ్ళు తెచ్చుకుంటుంది. అనామిక, నువ్వు చెప్పినట్టు నేనేమి మా ఇంట్లోకి ఈ సొమ్మంతా తీసుకొని వెళ్ళలేదు. ఇక నాకు కూడా తెలీదు. ఇక ఆయన గారు కట్టారని సంగతి నాకు తర్వాత తెలిసింది అనగానే ఎమ్మటే రుద్రాని అందుకుంటుంది. అయ్యో కావ్య, నీకు ఏమీ తెలీదు. ఎందుకంటే డబ్బు కట్టేసిన సంగతి మాత్రమే తెలిసింది. సరే తెలిసింది, ఎప్పుడు చూసినా మా అమ్మమ్మ గారు మా తాతయ్య గారు అని చెప్పి అందరి ముందు బిల్డప్ ఇస్తూ ఉంటావు కదా, కనీసం మరేంటి ఎవరితో ఈ విషయం చెప్పలేదు? నేనంటే నీకు పడదనుకో, మీ అత్తయ్య గారన్నా నీకు పడదు, కనీసం నీకు ఇష్టమైన ఇక మీ అమ్మమ్మ గారితో అయినా చెప్పావా? చెప్పలేదు కదా. ఏ రాజ్, నువ్వేనా చెప్పావా? మీ మమ్మీ అంటే నీకు చాలా ఇష్టం, ఇక ఎప్పుడు చూసినా అన్ని విషయాలు షేర్ చేసుకుంటావు, నువ్వెందుకు చెప్పలేదు? నువ్వు కూడా చెప్పవు, ఎందుకంటే ఈ మధ్య ఇక కావ్య కొంగుచాటు భర్త అయ్యావు కాబట్టి అని చెప్పి ఇక రుద్రాని అంటూ ఉంటుంది. ఇక వెంటనే ఇక కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు రాజ్ కోపాన్ని. ఇక వెంటనే అనామిక, నువ్వు అనుకున్నట్టు వాళ్ళ ఇంటికి కావాలని నేనేమి డబ్బులు పంపించలేదు. వాళ్ళు చాలా పేదవాళ్ళు, అయినా వాళ్ళు నన్ను డబ్బులు కూడా అడగలేదు. వాళ్ళు నేను బిల్లు కట్టకపోయినా ఏదో రకంగా బిల్లు కట్టుకొని వాళ్ళు డిశ్చార్జ్ అవుతారు. కానీ నేను ఇక డబ్బులు నా దగ్గర ఉన్నాయి, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. ఆ విషయంలో నేను సహాయం చేశాను అంతే, అంతకు మించి ఏమీ లేదు. ఈ విషయంలోకి కావ్యని లాగద్దు, అసలు కావ్యకి ఈ విషయమే తెలీదు అనగానే వెంటనే అక్కడే ఉన్న కళ్యాణ్ ఇక వెంటనే అనామిక, ఏం మాట్లాడుతున్నావు? ఏంటి అన్నయ్యనే ప్రశ్నిస్తున్నావా అనగానే, అయ్యో అసలు మీరు ఎలాంటి వారో ఇప్పుడు అర్థమైంది. కావ్య మీద కనీసం చీమ దోమని కూడా వాలనివ్వట్లేదు మీ అన్నయ్యని చూసి నేర్చుకోండి. ఇక ఇటువైపు ఉన్నది నీ సొంత భార్య అయినా కూడా ఇంకా కావ్య అని చెప్పి కావ్య వదిన భజనే చేస్తున్నారు తప్పించి నా భార్య నా గురించే మాట్లాడుతుంది, నా ఇంటిలో నన్ను ఒక హోదాలో పెట్టాలనే మాట్లాడుతుందని అర్థం చేసుకోరు. అదే మీలో నాకు నచ్చని విషయం అని చెప్పి అనగానే, ఏమో ఏ మందు పెట్టిందో ఏమో, అసలు ఎప్పుడు చూసినా ఇక తల్లికి బెల్లానికి మర్యాద ఇవ్వకుండా ఇదిగో ఈ రకంగా కావ్య అని కావ్య జపమే చేస్తున్నాడు అని చెప్పి రుద్రాని ఒక పక్క ఇక ధాన్యలక్ష్మి ఒక పక్క, రుద్రాని ఒక పక్క అందరూ కలిసి కావ్య కుటుంబాన్ని నిందిస్తూ ఉంటే ఇక వెంటనే అక్కడికి ఫోన్ వస్తుంది. ఫోన్ రావడంతో చెప్పండి అని చెప్పి రాజు అయితే పక్కకు వెళ్తాడు. పక్కకు వెళ్ళగానే ఇక వెంటనే అనామిక తల్లిదండ్రి ఫోన్ చేస్తారు. బాబు, నువ్వు చాలా మంచి పని చేసావు బాబు, నీ వల్ల నిజంగా మా కుటుంబంలో ఇక చాలా గౌరవ మర్యాదలు మిగిలాయి. నువ్వు లేకపోతే ఇక ఈరోజు మా కూతురు మీ ఇంటికి కోడలు అయ్యేదే కాదు. నీకు మేము స్వయంగా వచ్చి థ్యాంక్స్ చెప్పాలనుకున్నాం, కానీ కుదరని పరిస్థితి. ఇదిగో ఈరోజే సేట్జీ వచ్చి మమ్మల్ని ఎంతో గౌరవించి ఇక అప్పు తీరిపోయినందుకు మమ్మల్ని చాలా మంచిగా రిసీవ్ చేసుకొని వెళ్ళారు. మాకు అంతటి గౌరవం దక్కడానికి ఇక మీరే కారణం అని చెప్పి అనడంతో రాజు అయితే వెంటనే కూడా ఒక్క నిమిషం అండి అని చెప్పి ఇక వెంటనే ఇక లైన్ తీసుకొని వచ్చి ఇక అందరి ముందు, సరే అయితే ఇదే మాట మీ అమ్మాయికి కూడా చెప్పారా అండి అనగానే, దానికి తెలియదు బాబు, ఎప్పుడు చూసినా ఇక దాని గొడవలో అది ఉంటుంది, దానికి నేను చెప్పలేదు అనగానే, సరే అయితే ఒక్క నిమిషం ఫోన్ పెట్టేసండి, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఫోన్ పెట్టేసి, ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నానో తెలుసా మీరందరికీ అని చెప్పి రాజ్ అంటాడు. ఇక అందరూ కూడా అలానే చూస్తూ ఉంటారు. ఎవరితో మాట్లాడారో ఎవరికి తెలుసు, నువ్వు ఎవరితో మాట్లాడావు రాజ్ అని చెప్పి అడుగుతుంది రుద్రాని అడగగానే ఇక వెంటనే, ఇదిగో అనామిక వాళ్ళ పేరెంట్స్తో అని చెప్పి అంటాడు. ఏమైంది, మా పేరెంట్స్కి ఏమైంది అని చెప్పి అనామిక అంటూ ఉంటే, మీ పేరెంట్స్కి ఏమీ అవ్వలేదు, కానీ మీ పేరెంట్స్ నాకెందుకు ఫోన్ చేశారో నువ్వే అడిగి తెలుసుకో అని చెప్పి రాజ్ అంటాడు. ఇక వెంటనే, మా పేరెంట్స్ మీకు ఫోన్ చేయడం ఏంటి బావగారు, అసలు ఏమైంది అని చెప్పి ఫోన్ అయితే చేసి ఇక వెంటనే, అమ్మ ఎందుకమ్మా రాజ్ బావ గారికి ఫోన్ చేశారు అనగానే, అనామిక, నువ్వు ఇక రాజ్బాబు గారికి థ్యాంక్స్ చెప్పు, ఎందుకంటే మనల్ని ఎంతగానో కాపాడారు. నీ పెళ్లి విషయంలో సేట్జీ వచ్చి చాలా పెద్ద గొడవ చేశారు కదా, నీకు కూడా తెలుసు కదా అనగానే ఇక వెంటనే ఇక అక్కడే ఉన్న ఆ అపర్ణదేవి అయితే అనామిక ఫోన్ని ఇక అందరికీ వినపడేలాగా స్పీకర్లో పెట్టు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో మాకు తెలియాలి కదా అని చెప్పి అనడంతో ఇక స్పీకర్ ఆన్ చేస్తుంది. చెప్పమ్మా అనగానే, ఎమ్మటే నీవు సాష్టాంగం మీ బావగారికి కాళ్ళు పట్టుకొని ఇక
కండలారా ఏడ్చినా తప్పులేదు, మనకున్న బాధల్ని ఆ దేవుడు కూడా తీర్చలేదు. కానీ రాజ్ గారు మన బాధల్నంతా కొండెక్కిచ్చేశారు. ఈరోజు సేట్జీ వచ్చి ఇక 2 కోట్ల అప్పు రాజ్ సార్ తీర్చేశారని చెప్పి మనకి స్వయంగా వచ్చి కలిసి ఎంతో మర్యాదగా వెళ్ళారు. ఆ విషయం కోసమే ఇక మీ బావగారికి ఫోన్ చేశాము. నీకు తెలియదు కదా, ఇప్పటి వరకు ఇక రాజ్ బావగారు మీ ఇంటికి నార్మల్గా ఒక మనిషి లెక్కనే, కానీ మన కుటుంబానికి మాత్రం ఒక దేవుడు లెక్క. ఆయనే లేకపోతే నీ పెళ్ళి జరిగేది కాదు, నీ పెళ్ళి ఆగిపోయేది అని చెప్పి ఇక వాళ్ళ అమ్మ నాన్న మాట్లాడుతూ ఉన్న మాటలు మొత్తం కూడా అందరూ వింటారు. విన్న మరుక్షణం అనామికకి మొహంలో రంగులు మారిపోతూ ఉంటాయి. ఇక వెంటనే ఏం చేయాలో తెలియక ఇక అట్లానే ఉంటూ సరేనమ్మా సరే అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఫోన్ పెట్టేసి ఏమి అనకుండా బిక్క మొహం వేసుకొని చూస్తూ ఉంటే ఇక వెంటనే అపర్ణ అందుకుంటుంది. ఏంటి అనామిక, ఏంటి ఎందాకంతా కూడా నా కొడుకుని తెగ లా పాయింట్లన్నీ అడిగావు కదా, ఈ ఇంట్లో ఉన్న సొమ్మంతా కూడా నా కోడలు తీసుకొని వెళ్ళిపోతుందని, ఇక ఆఫీస్లో కూడా చేరి ఇంట్లో అందరికీ మనశ్శాంతి లేకుండా చేస్తుందని అన్నీ చెప్పావు కదా, అసలు డబ్బు ఇవ్వడానికి కారణం ఎవరో తెలుసా నీకు అని చెప్పి అంటుంది ఇక అపర్ణ. ఇక అలానే చూస్తూ ఉంటారు అందరూ కూడా. ఇదిగో దానలక్ష్మి, చెవులన్నీ నెక్కరించుకొని విను. రుద్రాని నువ్వు ఆల్రెడీ చెవులన్నీ కూడా ఒకవైపు వేస్తూనే ఉంటావు, నీకు చెప్పనవసరం లేదు. ఇక ముఖ్యంగా నీకు చెప్తున్నాను అనామిక, గుర్తుపెట్టుకో. నీ లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం నా కొడుకు నాకు ఎప్పుడో చెప్పాడు, కానీ నేను ఎప్పుడు కూడా ఎవరి దగ్గర కూడా ఈ విషయం బయట పెట్టలేదు. ఎందుకంటే నా కోడలైనా నువ్వైనా ఎవరైనా ఈ ఇంట్లో సమానమే అనుకున్నాను. కానీ ఈరోజు ఇక అలా కాదని, నా కోడలని నా కొడుకని ఇక స్వార్థంతో నిండిపోయిన ఇక దానలక్ష్మికి తెలియాలని చెప్తున్నాను. ఆ రోజు పెళ్లి రోజు ఇక నీకు పెళ్లి జరగకుండా మీ సేట్జీ మీకు అప్పు ఇచ్చిన వ్యక్తి అడ్డుపడితే అదంతా చూసిన కావ్య నా కొడుకుని తీసుకొని వచ్చి ఇక ఇట్లా జరుగుతుంది, ఇలా ఆపేస్తున్నారు అని మొత్తం కూడా చెప్పింది. రాజ్ వెంటనే కూడా 2 కోట్లు ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. అసలు రాజ్కి ఆ విషయం కావ్య చెప్పకపోతే రాజ్కి తెలియదు. ఇక కావ్యనే బ్రతిమలాడి రాజుకి తీసుకొని వచ్చి మీ ఇంటి ప్రాబ్లంని తెలుసుకొని తనతో డబ్బు ఇప్పించింది. కావ్య గురించి తెలిసిన మాటలన్నీ కూడా నాకు అన్ని మంచి విషయాలే తెలుస్తూ ఉన్నాయి. నా కోడలు ఎప్పుడు కూడా నేను ఒక మాట అన్నా ఏ రోజు కూడా ఎదురు చెప్పలేదు. ఈరోజు కూడా మంచి చేసింది అన్న సంగతి నా మనసుకు తెలిసినా ఎప్పుడు తన్ని మెచ్చుకోలేదు, కానీ ఈరోజు మెచ్చుకుంటున్నాను. ఇక వెంటనే కావ్య దగ్గరకు వచ్చి, కావ్య నువ్వు ఆ రోజు కళ్యాణ్కి అనామికకి పెళ్లి జరగడానికి కారణమయ్యావు. ఈరోజు ఇంట్లో అంతమంది కూడా నిన్ను నిలదీస్తుంటే ఒక్కదానికి కూడా సమాధానం చెప్పట్లేదు. ఇలా ఉంటే ఎలా చెప్పు? ఇక ఈ దుగ్గిరాల వంశానికి నువ్వే ఇంటికి మొదటి కోడలివి. ఇలా ఉన్న ఇల్లుని చక్కబెట్టుకుంటూ ఎంతకాలం ఇలా మౌనం పోరాటం చేస్తావు? ఇక ఇలాగే మీదకి వచ్చిన వ్యక్తులకి ఇక మనం పెద్ద చిన్న లేకుండా గౌరవించకుండా ఏ మాట పడితే ఆ మాట అనకుండా సైలెంట్గా ఎలా ఉండగలుగుతున్నావు అని చెప్పి ఇక అందరి ముందు కావ్య వైపే మాట్లాడుతూ అందరికీ తెలిసి వచ్చేలాగా గుణపాఠం వచ్చేలాగా మాట్లాడుతూ ఉంటుంది అపర్ణ. ఇక వెంటనే దానలక్ష్మి మొహం చిన్నబోతుంది. ఏం చేయాలో తెలియక ఇక వెంటనే తలదించుకుంటుంది. ఇక వెంటనే అపర్ణ దానలక్ష్మి ముందుకు వచ్చి చిటికలు వేసుకుంటూ, ఏంటి ఏమి మాట్లాడవేంటి దానలక్ష్మి, ఇందాకంతా కూడా చాలా పెద్ద పెద్ద కబుర్లు నువ్వు నీ కోడలు చెప్పారు, కానీ నా కోడలు ఇప్పుడు కూడా తను ఇంత సహాయం చేసి కూడా ఏమి తెలియనట్టుగా మౌనంగానే ఉంది. ఆల్రెడీ వాళ్ళ అమ్మ నాన్నకి డబ్బు మొత్తం ఇస్తున్నారన్నా కూడా ఈ అనామిక విషయం మాత్రం నోరు తెరిచి చెప్పలేదు. ఇప్పుడు చెప్పు, నా కోడలు అలాగే ఇక నీ కోడల్లో ఇద్దరి గొప్పతనం ఎవరిదో ఇప్పుడు నువ్వే చెప్పు. ఇద్దరి పక్కన పెడితే నీ కోడలు పట్టు పదుల మీద పుట్టింది, కోటీశ్వరరాలు అన్నావు. నా కోడలు మట్టి పిసుకున్న అక్కడి నుంచి పేద కుటుంబంలోంచి వచ్చిందన్నావు. పేరుకి పేద కుటుంబమే, కానీ అభిమానంలో చాలా పెద్ద మనసు గలదని అందరికీ అర్థమైంది కదా అని చెప్పి అపర్ణ అంటుంది. ఇక వెంటనే రుద్రాణి అయితే మెల్లగా జారుకోపోతూ ఉంటుంది ఫోన్ రాకపోయినా. ఇక వెంటనే అక్కడికి వస్తుంది ఇక స్వప్న. ఏంటి అత్త, ఫోన్ ఇంకా రాలేదు, ఫోన్ వచ్చినట్టుగా బిల్డప్ ఇచ్చి వెళ్ళిపోతున్నావేంటి అంటే, అందరిలో దొరికిపోయాను, ఇక ఖచ్చితంగా నాకు వాణి తీస్తుంది అని చెప్పి అర్థమైనట్టుంది.
అని చెప్పి ఫోన్ని లాక్కుంటుంది. స్వప్న అనగానే అత్త నేను ఎప్పుడు కూడా మర్యాదగానే మాట్లాడతాను, మర్యాద దాటిపోతే నేను నీకంటే జగమొండిని. అసలు మా కావ్య గురించి మీకు ఏం తెలుసని ప్రతి దాంట్లో తగుదనమ్మా అని చెప్పి దూరిపోతారు. మీరు చేసే పనులన్నీ కూడా చాలా చండాలంగా ఉంటాయి. కానీ ఏ రోజైనా కావ్య కానీ నేను కానీ మిమ్మల్ని నిలదీశామా? ఎప్పుడు నిలదీయలేదు. అయినా కూడా కుట్ర చేస్తూనే ఉంటారా? అయినా అటు అపర్ణ అత్తయ్య అలాగే దానలక్ష్మి అత్తయ్య వాళ్ళ సొంతంగా వాళ్ళ కోడళ్ళ గురించి వాళ్ళు ఏం మాట్లాడుకున్నా చెల్లుబాటు అవుతుంది. ఇటు నీ కోడల్ని పక్కన పెట్టేసి నీ కోడల్ని పుట్టింటికి పంపించేయాలని ప్లాన్ల మీద ప్లాన్లు వేసి ఇక అవతలాల జీవితాల్లో తొంగి చూస్తారేంటి అని చెప్పి ఇక లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చుకుంటూ ఉంటుంది స్వప్న. ఇక వెంటనే రుద్రాణి అయితే నోరు మూసుకొని ఏమనాలో కూడా అలానే ఉంటే ఇక అపర్ణ మనసులో అనుకుంటుంది, ఇదిగో రుద్రాణి, నిన్ను ఏ రోజు కూడా విలువ లేకుండా ఎప్పుడు కూడా కావ్య మాట్లాడలేదు. కావ్య విషయంలో నేనున్నాను అని చెప్పి నిజంగా తల దూర్చేసి ఎన్నో మాటలు మాట్లాడతావు. అయినా కూడా కావ్య నిన్ను ఎప్పుడు కూడా ఒక రెస్పెక్ట్గానే మాట్లాడుతుంది. ఇప్పటికైనా తెలుసుకో, కావ్య ఈ ఇంట్లో ఏ రకంగా ఉంటుందో, అందరితో ఏ రకంగా మసులుకుంటుందో. కావ్య వాళ్ళ ఇంట్లో గురించి కానీ కావ్య పుట్టింటి వాళ్ళ గురించి కానీ తక్కువ చేసి ఎవరు మాట్లాడినా ఊరుకోను. ఇదిగో అనామిక, 2 కోట్లు మీ అమ్మ వాళ్ళకి రాజ్ అయితే పంపించాడని నీకు కూడా తెలిసింది కదా. ఇప్పుడు చెప్పు, కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయి అని చెప్పి సామెత చెప్పావు కదా. మరి 2 కోట్ల పక్కన ₹1,00,000 ఎక్కువ, 2 కోట్లు ఎక్కువ అన్నది నువ్వే తెలుసుకో. చదువుకున్న అమ్మాయిలాగే ఉన్నావు కాబట్టి రేపు పొద్దున్న లెక్కలన్నీ కూడా నీకే తెలుసు. ఇంకొక విషయం, నా కోడలు ₹1,00,000 ఇప్పటి నుంచి ఆఫీస్కి వెళ్ళి తనకు వచ్చిన జీతం డబ్బులు తిన్నగా తీసుకొని వచ్చి రాజ్ అకౌంట్లో కానీ నా చేతికి కానీ పెడుతుంది. ఆ విషయం నాకు బాగా తెలుసు. ఎందుకంటే పేరుకు పేదరాలైన అభిమానంలో మనందరికంటే ఎక్కువలోనే ఉంది కావ్య. అయినా మొహం మీదే ఇప్పుడు అడుగుతున్నాను, మరి నువ్వు కూడా ఏ రకంగా నీ పుట్టింటి అప్పును తీరుస్తావు చెప్పు అని చెప్పి అనగానే ఇక వెంటనే దానలక్ష్మి, అక్క నువ్వు మాట్లాడిన ప్రతి ఒక్క మాట నిజమే, నేనే అనవసరంగా నోరు పారేసుకున్నాను, నన్ను క్షమించక్క అని చెప్పి దానలక్ష్మి అంటుంది. దానలక్ష్మి అలా అంటూ ఉంటే ఇక పక్కనే ఉన్న కళ్యాణ్ అయితే వెంటనే, పెద్దమ్మ నీకు తెలుసు కదా పెద్దమ్మ, ఆ అమ్మకేమీ తెలియదు అలానే మాట్లాడేస్తుంది. కానీ మీకు అంతా తెలుసు కదా, కావ్య వదినంటే అందరికీ కూడా తెలుసు కావ్య వదిన నిజాయితీ అనగానే ఇక మొహం అంతా మార్చుకొని ఏమనాలో తెలియక అనామిక అయితే ఇక ఈ టైంలో కనుక నేను రెచ్చిపోతే ఖచ్చితంగా నన్ను పుట్టింటికి పంపించేస్తాడు కళ్యాణ్. ఎందుకంటే ఇప్పటికే 2 కోట్ల అప్పు ఉందని, ఆ అప్పుని రాజ్బాబు గారు తీర్చారని ఇక స్వయంగా మా అమ్మ వాళ్ళే చెప్పారు. ఈ టైంలో నేను ఇక్కడ ఉండి ఇక వాదిస్తూ ఉంటే ఇక నిజంగానే అత్తయ్య గారికి నా మీద కోపం వచ్చి ఏదైనా గట్టిగా మాట్లాడితే నేను తట్టుకోలేను అని చెప్పి వెంటనే కూడా ఇక అక్కడి నుంచి ఏం లేదు, ఇక నేను నా మనసులో చాలా బాధ అనిపిస్తుంది. బావగారు, సారీ బావగారు, మిమ్మల్ని నేను అనకూడని ప్రశ్నలను వేశాను. నిజమే, పెద్దత్తయ్య చెప్పినట్టు ఇక మా పుట్టింటి వాళ్ళ అప్పు కింద ఇక పక్కన కావ్య వాళ్ళ అమ్మగారు వాళ్ళ అప్పు ఎంత ఉంది? ₹1,00,000 ఉంది. ఇక నిజంగా నాదే తప్పు కావ్య, సారీ కావ్య, నాకు తెలియక ఏదో నోరు తూలాను అంతే, నన్ను క్షమించు అని చెప్పి కావాలని ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెంటనే ఇక దానలక్ష్మి కూడా మొహం చూపించుకోలేక ఇక అక్కడి నుంచి మెల్లగా జారిపోతుంది. ఇక వెంటనే కావ్య, థ్యాంక్స్ అత్తయ్య, నా వైపు ఇన్ని రోజులకి నా వైపుగా నుంచున్నందుకు అని చెప్పి మనసులో అనుకొని ఇక వెంటనే అపర్ణ దగ్గరికి వస్తుంది. ఏంటి కావ్య, ఎందుకు అలా ఉన్నావు అనగానే, ఏం లేదు అత్తయ్య గారు, మొట్టమొదటిసారి మిమ్మల్ని అత్తయ్య గారు అన్నకంటే అమ్మ అని పిలవాలనిపిస్తుంది అని చెప్పి బాధపడుతూ ఉంటుంది. చూడు పిచ్చిదానా, ఆ అమ్మ ఏంటి అత్తయ్య ఏంటి, నీకు ఏది నచ్చితే అది పిలువు, కానీ ఎవరైనా నోరు ఎత్తి నీ గురించి ఏదన్నా మాట్లాడితే సమాధానం చెప్పు. ఎందుకంటే మనం మెత్తగా ఉన్నన్ని రోజులు ఈ సొసైటీ ఇక ఈ లోకం ఆడిస్తూనే ఉంటుంది. తప్పు నీది లేనప్పుడు గట్టిగా వాదించి చెప్పు, అంతేగాని అలా నుంచొని పెద్దలు కదా గౌరవం ఇద్దాం కదా అని చెప్పి నీ ఇంటి గురించి నీ గురించి అంత నీచంగా మాట్లాడుతున్నప్పుడు నోరు విప్పి చెప్పాలి. అదే ఈ దుగ్గిరాల వారి ఇంటి కోడలు ముఖ్య లక్షణం అని చెప్పి ఇక అపర్ణదేవి కావ్యకి సపోర్ట్ చేస్తూ ఉంటుంది.
ఇక వెంటనే ఇందిరాదేవి అయితే, చూడు అపర్ణ, పెళ్ళైన ఇన్ని రోజులకి కావ్యని ఇలా దగ్గర తీసుకొని మంచి ఏదో చెడేదో చెప్తుంటే నాకు చాలా ముచ్చటగా అనిపిస్తుంది. చూడు అపర్ణ, నీ కోడలు నిజంగా మట్టిలో మాణిక్యం లాంటిది, అది నువ్వు ఇన్ని రోజులకి తెలుసుకున్నావు అని చెప్పి ఇందిరాదేవి అంటూ ఉంటే, ఇక వెంటనే సుభాష్ గారు అయితే, అపర్ణ, నువ్వు అలాగే కావ్య ఇద్దరు కూడా నిజంగా పక్క పక్కన నుంచుంటే తల్లి కూతురులాగే అనిపిస్తున్నారు. ఎందుకంటే కావ్య మనస్తత్వం ఏంటో మొత్తం కూడా నీకు తెలుసు. అయినా కూడా ఇక కావ్య ఎప్పుడు కూడా నోరు తెరిచి నీ దగ్గర ఎప్పుడు ఏమీ మాట్లాడలేదు. కావ్య గురించి అంతా తెలిసిన నువ్వు ఈరోజు కావ్య వైపు సపోర్టుగా నుంచొని మాట్లాడినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి సుభాష్ గారు అపర్ణని ఇక ఎత్తేస్తూ ఉంటారు. రాజ్ కూడా మనసులో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇక ఈ కళావతి నిజాయితీని ఏదో ఒకరోజు ఇంట్లో వాళ్ళు తెలుసుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా అనుకున్నాను. ఇక ఇదే రోజు అందరికీ ఇక కళావతి గురించి అందరికీ తెలిసొచ్చేలాగా మమ్మీనే మాట్లాడింది. ఇంకా చాలు, ఇక నిజంగా ఈరోజు కళ నిజమా అనిపిస్తుంది అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక మరొక పక్క టైం అవుతూ ఉంటే ఇక కావ్య వంటగదంతా సర్ది, అత్తయ్య గారు రేపు పొద్దున్న గంట ముందే లేచి ఇంట్లో పనులన్నీ చేసి ఇక ఈయనతో పాటు ఆఫీస్కి వెళ్తాను అనగానే, నువ్వేమీ అవసరం లేదు, గంట ముందు ఎందుకు లెగుస్తావు, నువ్వు నార్మల్గానే లేచి నీ పనులేవో నువ్వు చూసుకొని నా కొడుకు పనులేవో చూసి నువ్వు వాడు కలిసి ఆఫీస్కి వెళ్తే చాలు. ఇంట్లో పనులు జరుగుతూనే ఉంటాయి. అయినా ఇంట్లో నువ్వు ఒక్క పని అయినా చేయకుండా ఉండవు, ఏదో ఒకటి చేస్తూనే ఉంటావు కదా, అలా అని చెప్పి గంట ముందు లేచి చేయాల్సిన అవసరం లేదు. నీకు ఎప్పుడు టైం కుదిరితే అప్పుడే ఇంట్లో పనులకి చేస్తూ ఉండవు. అంతేగాని నీ ఆరోగ్యాన్ని పక్కన పడేసి అందరి గురించి సేవలు చేయాల్సిన అవసరం లేదు కావ్య. ముందు నీ హెల్త్ చూసుకో, నీకు ఒంట్లో బాగాలేదు, కళ్ళు తిరిగినాయని డాక్టర్లు చెప్పారు, హెల్తీ ఫుడ్ తీసుకొని రెస్ట్ తీసుకోమన్నారు, ముందు నీ ఆరోగ్యం గురించి దృష్టి పెట్టు అని చెప్పి అంటూ ఉంటే, ఇంతలో సరే అత్తయ్య గారు అని చెప్పి అంటూ ఉంటే వెనక చీర కొంగు ఇక కిచెన్ డోర్కి తగిలి చిరిగిపోతుంది. చూసి వెంటనే కూడా, ఏంటి కావ్య, ఎందుకు ఈ రకం చీరలు కట్టుకుంటున్నావు, ఈ ఇంటికి దర్జాగా ఈ ఇంటికి సంబంధించిన ముందు వచ్చిన మొట్టమొదటి కోడలివి, అది కూడా రాజ్ భార్యవి అని చెప్పి వెంటనే పద అని చెప్పి లాక్కొని తీసుకొని వెళ్తుంది అపర్ణ గదిలోకి. కావ్య, ఎక్కడికి తీసుకెళ్తున్నారు అత్తయ్య అనగానే, నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడకుండా రా నాతో అని చెప్పి ఇక బీరువాని ఓపెన్ చేస్తుంది. ఇక కళ్ళు జిగేలమనే లాంటి చీరలన్నీ కనపడతాయి కావ్యకి. ఏంటి అత్తయ్య గారు, ఈ చీరలన్నీ మీరు కట్టుకోలేదు కదా, ఇవన్నీ మీరు కట్టరు కదా అనగానే, ఇవన్నీ నా కోడలికి అని చెప్పి నేను అప్పుడప్పుడు షాపింగ్కి వెళ్ళిన ప్రతిసారి చీరలు కొంటూనే వచ్చాను, కానీ ఇప్పటి వరకు ఈ విషయం ఎవరికీ తెలియదు. కానీ నా మనసుకి ఆ దేవుడు నువ్వే నా కోడలివి అని చెప్పి నాకు ఈ మధ్య నాకు అర్థమయ్యేలాగా ఆ దేవుడు చెప్తే తప్ప నాకు అర్థం కాలేదు. ఇక ఈగో ఈ చీరలన్నీ కూడా నీవే, నీకు నచ్చిన చీరలన్నీ రోజుకొకటి కట్టుకొని రాజ్తో ఆఫీస్కి వెళ్ళు. ఈ చీరలన్నీ కూడా ఇక కట్టుకోవద్దు, నువ్వు రాజ్ భార్యవి. ఇక ఆఫీస్లో వాడి హుందాగా ఉంటాడు, వాడి పక్కన నువ్వు కూడా ఏమీ తగ్గకూడదు. నా కోడలు అందరి ముందు ఇలాంటి కాటన్ చీరలు కట్టుకొని ఉంటే నాకు నామోషిగా ఉంటుంది. నువ్వు ఈ పట్టు చీరలు కట్టుకుంటూ రోజు చాలా సంతోషంగా వాడితో మంచిగా ఆఫీస్కి వెళ్ళి ఇంటికి వచ్చి నువ్వు ఇక నా కొడుకు ఇద్దరు సంతోషంగా ఉంటే చాలు నాకు అని చెప్పి ఇక చాలా మంచిగా అపర్ణ అయితే కావ్యతో మాట్లాడుతూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఎపిసోడ్ అయితే ఇంతటితో ఎండ్ అయిపోతుంది. రేపటి ఎపిసోడ్లో ఇక కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.